జపాన్లో భారీ భూకంపం వచ్చింది. సునామీ అలర్ట్స్ ఇచ్చారు. కానీ మార్నింగ్‌కే అది అలర్ట్స్ తీసేసుకున్నారు. సునామీ ప్రభావం ఏం లేదని చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ వచ్చింది దానికి. ఈ స్కూళ్ళకి 6 రోజులు సెలవులంట. మన చిన్నప్పుడు ఇన్ని సెలవులు వచ్చేవి కాదు. ఎప్పుడు చూసినా స్కూల్ ఉండేది. 6 రోజులు సెలవులు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు. తొలి 3వ విడత పోలింగ్ కారణంగా 4 రోజులు సెలవులు. 2వ విడత పోలింగ్ వారాంతంలో రావడంతో కలిసి వచ్చిన సెలవులు. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం. 6 రోజులు సెలవులంట. పిల్లలు పండగ. ఇండిగోకు కేంద్రం గట్టి షాక్ అంట. ఇండిగో షెడ్యూల్లో 10% కోత. అంటే ఇండిగోకి ఇచ్చిన స్లాట్స్ని కట్ చేసేస్తారనమాట. 10% కట్ చేశారు. దాని గురించి కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఇక ఇదిగో అవినీతి. మరి ఎక్కడ ఏసీబీ సర్వే నెంబర్ 199లో వెలిసిన అక్రమ నిర్మాణాలు. కాప్రా మండలంలో అవినీతి అధికారులపై కేసులో అరెస్ట్ ఎక్కడ? ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్న అధికారులు అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇవి మనకి ప్రధానంగా కనపడుతున్న హెడ్లైన్స్. ఒకసారి ఒక్కొక్క వార్తని మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం.